మాణిక్యమ్మ గారికి, పాపారావు గారికి, వారి కుమారులు, వారి కుటుంబానికి, ఈ సంఘానికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మరి స్త్రీలందరికీ అన్ని వయసుల వారు ఇక్కడ ఉన్నారు. మరి ఈ దినము వర్తమానం ఏమంటే అమ్మాయి మొదలుకొని అమ్మమ్మ వరకు, అమ్మాయి మొదలుకొని అమ్మమ్మ వరకు. ఒక గృహంలో మరి ఒక కుమార్తె పుట్టినప్పటి నుంచి డిఫరెంట్ స్టేజెస్లో నుంచి ముసలితనానికి వస్తుంది. ఒక అమ్మమ్మగాను నానమ్మగాను తన జీవితాన్ని ముగిస్తుంది. ఎలా పుడుతుందండి? కుమార్తెగా, చిన్న కుమార్తెగా, అమ్మాయిగా పుడుతుంది. ఇదిన కుమార్తెలు అనేక మంది మన మధ్య ఉన్నారు. వీరందరిని బట్టి మనం చప్పట్లు కొడదాం, కుమార్తెలు అందరిని బట్టి. ఎందుకంటే వాళ్ళ స్కూలు మరి హాలిడేస్ ఏమో లేకుండా హాఫ్ డే స్కూల్స్ ఏమో కాబట్టి బిడ్డలందరూ కూడా ఈరోజు మన మధ్య వచ్చారు మరి కదా. ఇప్పుడు అట్టి విధంగా ఈ చిన్న బిడ్డలు చక్కగా దేవుని పాటలు పాడుతూ దేవునిలో వర్ధిల్లుతున్నారు. రానున్న కాలానికి గొప్ప సేవకురాండ్రగా ఈ బిడ్డలని అభిషేకం ఆత్మ తాకుని గాక, దేవుని కొరకు బలమైన సాధనాలుగా సిద్ధపరచబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. మరి కుమార్తెల గురించి మనం చూసినట్లయితే 144 కీర్తనలో 2వ వచనంలో ఏముంటుందంటే, మా కుమార్తెలు నగరులకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. అంటే ఒక నగరానికి లేకుండా ఒక ఇంటికి కట్టబడాలంటే ఏం కావాలండి? ఫస్ట్గా పిల్లర్స్ కావాలి. మూల కంబములు అంటే పిల్లర్స్, పునాదిలో నుంచి వేయబడే పిల్లర్స్ కావాలి. కుటుంబంలో కుమార్తెలు అట్టి విధంగా పునాదులు ఉంటారని దేవుని యొక్క ఉద్దేశం అనేది. బైబిల్ గ్రంథంలో కుమార్తెలు అనే వారిని మనం చూసినట్లయితే యెఫ్తా కుమార్తెను మనం చూడొచ్చు. అంటే ఒక కుమార్తె గృహంలో పుట్టినప్పుడు, కుటుంబంలో తల్లిదండ్రులకి జన్మించినప్పుడు ఆ కుమార్తె ఎంతగా ఆ తల్లిదండ్రుల మాటలకు విధేయులై జీవించాలో యెఫ్తా కుమార్తె యొక్క జీవితాన్ని మనం గమనించవచ్చు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ కుమార్తె గురించి మనము ధ్యానించగలము. మరి ఈ కుమార్తె మరి ఆ యొక్క 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే గనక యెఫ్తా మరి ఒక పరాక్రమశాలిగా ఉన్నాడు. అతనికి అమ్మోనీలకి చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ముమ్మరమైన యుద్ధాలు జరుగుతున్నప్పుడు అతను యుద్ధానికి వెళ్ళబోతూ దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేస్తాడు. ఏమని మొక్కుబడి చేస్తాడంటే, అయ్యా నేను యుద్ధానికి వెళుతున్నాను, యుద్ధంలో గెలుపొంది నేను తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి వాకిట్లోంచి ఏది బయటకు వస్తే దాన్ని నీకు అర్పిస్తాను ప్రభు అంటాడు. యుద్ధానికి వెళ్ళాడు, ఘనమైన విజయం పొందుకున్నాడు. మరి అక్కడి నుంచి జయ జయధ్వనులు చేస్తూ గృహానికి వస్తూ ఉంటే గృహము వాకిట్లో నుంచి ఆయన కుమార్తె, ఏకైక కుమార్తె, ఆమె కాకుండా ఇక పిల్లలు ఎవరు లేరట, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ లేరంట. ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమెను చూచి, అయ్యో నా కుమార్తె నేను ఇట్టి విధంగా నేను మొక్కుకున్నాను అని అంటే కనుక ఆమె ఏమంటుందంటే, తండ్రి దేవునికి మొక్కుకున్నావా? అయితే దాని ప్రకారంగా నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నువ్వు తప్పనిసరిగా నెరవేర్చు అంటుంది. అబ్బా ఎంత గొప్ప విశ్వాసంలో కుమార్తె పెరిగిందో చూడండి. తల్లిదండ్రుల మాటను జవదాటకుండా తండ్రి ఏదైతే దేవునికి వాగ్దానము మొక్కుబడి చేశాడో ఆ మొక్కుబడిని నెరవేర్చడానికి ఆ కుమార్తె ఎంత సాహసం చేస్తుందో చూడండి. ఏంటా సాహసం? తన ప్రాణాలు ఇచ్చేయాలి అక్కడ కదా. ఆయన ఏమి మొక్కుబడి చేశాడు? తండ్రి ఏమి మొక్కుబడి చేశాడు? ఆమె విషయంలో ఏమి నా ఎదురుకు వస్తే అది నీకు నేను బలి ఇస్తాను ప్రభు అని అక్కడ ఆయన మరి అక్కడ మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 31వ వచనంలో, నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనని మాట్లాడుతున్నాడు. ఆ కుమార్తె తండ్రికి చెప్తా ఉంది. తండ్రికి ఆయన గుండెలో బాదుకుంటా ఉంటే కుమార్తె చెప్తా ఉన్నది, తండ్రి నువ్వు అట్టి విధంగా బాధపడవద్దు, ఏది నువ్వు మొక్కుకున్నావో దాని ప్రకారంగా నాకు చేయమని చెప్పి ఆమె 2 నెలలు వెళ్ళి కొండల మీదకి వెళ్ళి అక్కడ మరి తన కన్యాత్వం గురించి ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత మొక్కుబడి చెల్లించబడింది. హల్లెలూయా. మరి ఈ దినాలలో కుమార్తెలు తల్లిదండ్రులకి ఎటువంటి మాట వింటున్నారనేది మనము గమనించాలి. హల్లెలూయా. మరి కొత్త నిబంధనలో కూడా 4 కుమార్తెలు ఉన్నారు. ఫిలిప్పు అనే ఆయన మరి ఆ బల్లల యొద్ద పరిచర్య చేయటానికి ఉన్నాడు. ఆ పరిచర్య చేసేటువంటి వారిలో మరి 4 కుమార్తెలు, ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారట. వారు 4 కూడా ప్రవచించువారట.
హల్లెలూయా. మరి ఇక్కడ ఉన్న కుమార్తెల మీద నేను ఎందుకు నా యొక్క అభిషేకాన్ని విడుదల చేశానంటే, దేవునికి ఆయన పరిచర్య చేసే వాళ్ళు కావాలి. రోజు లోకంలో అనేక మంది పుడతా ఉన్నారు, గిడతా ఉన్నారు. క్రీస్తుని అంగీకరించే వారు కొద్దిగా ఉన్నారు. అంగీకరించిన వారు కూడా దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా లేరు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు సాధనాలుగా వాడబడాలి. ఇక్కడున్న చిన్న కుమార్తెలు చిన్ననాట భయభక్తుల్లో పెరుగుతారు, కానీ యవన కాలం వచ్చేటప్పటికి ఈ లోక ఆకర్షణలోకి వెళ్ళిపోయి తప్పిపోతూ ఉంటారు. దీనా కుమార్తె, దీనా మరి అనేటువంటి ఆ కుమార్తెను మనం చూస్తే, యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తె 34వ అధ్యాయము ఆది కాండంలో మనం చూస్తే ఆమె తప్పిపోయినట్లుగా, మరి అక్కడ చాలా ఘోరమైన పరిస్థితి, ఆమెను ఒక అతను మోహించినట్లుగా, ఆమె చెరపబడినట్లుగా మనము చూడగలము కదా. మరి ఎంత ఘోరమైన కార్యం అంటే, యవ్వన కాలం వచ్చేటప్పటికి ఆడపిల్లలు దేవునిలో స్థిరపరచబడాలి. తొట్టిల్లకుండా, లోక ఆకర్షణలోకి వెళ్లకుండా, లోక పాపములో చిక్కుకోకుండా ఉండాలంటే చిన్ననాట నుండే వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచాలి. ఇవాళ రేపు మనం చూసినట్లయితే ప్రేమ వివాహాలని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయే ఆడపిల్లలు, పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకునే పిల్లలు, ఎంతమంది విషయాలు మనం వినటం లేదండి, అవునా కాదా? కనుక మన బిడ్డలను మనము అట్టి విధంగా భయభక్తుల్లో మనం పెంచబద్దులమై ఉన్నాం. మరి ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించు వారు ఉన్నారు. మన బిడ్డలు, మన ఇంట్లో ఆడపిల్లుంటే మాత్రం ఖచ్చితంగా వారిని ఆ విధంగా పెంచటానికి కుమార్తెలు అట్టి విధంగా మన గృహాలలో, మరి ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఎంత ఆనందం కదా. మరి చక్కగా వారిని అలంకరించవచ్చు, రకరకాల డ్రెస్సులు వేయచ్చు. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే దేవుడు నాకు మగపిల్లలు ఇచ్చాడు కనుక ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. అట్టి విధంగా ఆడపిల్లల మీద దేవుడు ఒక ప్రత్యేకమైన కృప కలిగి ఉన్నాడు. మన క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన ప్రతి ఆడపిల్ల కూడా అట్టి విధంగా ఒక యెఫ్తా కుమార్తెలోనూ, అంటే మరి మరణించాలని నేను కోరుకోవట్లేదు, కానీ తల్లిదండ్రులకు అంతగా విధేయులాగా జీవించే బిడ్డలుగా ప్రవచించే కుమార్తెలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. తర్వాత మరి కుమార్తెల తర్వాత ఏమవుద్ది? ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు. తర్వాత ఏమవుద్ది? ఆ కుటుంబంలో ఒక అక్కనో ఒక చెల్లె అవుద్ది, అంతేనా? ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక ఆమె పెద్దది పుడితే అక్కకు ఉంటుంది, చిన్నది పుడితే చెల్లెళ్ళకు ఉంటుంది, అవునా కాదా? యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2 అక్క చెల్లెలు ఉన్నారు. ఎవరండి? మార్తా మరియ ఉన్నారు కదా. మార్తా మరియలు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి మార్తా మరియ లాగా వారు కూడా లాజరు నిమిత్తంగా మరి ప్రభుని చాలా వేడుకుంటారు. లాజరుకి రోగం వచ్చింది, మరణ పడకలో ఉన్నాడు, కబురు పెట్టారు, ప్రభువా నీకు ప్రియుడైన వాడు, నీకు ఇష్టమైన వాడు మరి లాజరు రోగి అయి ఉన్నాడయ్యా, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, రమ్మంటే ప్రభు ఎప్పుడో తీరిగ్గా వచ్చాడు. ఈ వ్యాధి దేవుని మహిమ కొరకు వచ్చిందని ఆయన నిదానంగా వచ్చాడు. వచ్చేటప్పటికి ఆమె చనిపోయాడు లాజరు. అప్పుడు మార్త వచ్చి ప్రభుతో మాట్లాడుతుంది, అయ్యా నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు ఉంటే కనుక ఇక్కడ నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని మాట్లాడుతుంది. కానీ అక్కడ ప్రభు అంటున్నాడు, మార్తాను నమ్ముతున్నావా? నీ తమ్ముడు తిరిగి లేస్తాడు, నేను లేపగలనని నమ్ముతున్నావంటే ఆమె ఏమంటదంటే, అయ్యా అంత దినములలో పునరుద్ధానములైన లేస్తాడని చెప్పుద్ది. మరి యోహాను సువార్త మన 11వ వచ్చిన అధ్యాయంలో మనము చూచినట్లయితే ఆమె ఏమంటున్నదంటే, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల 32వ వచనములో 22వ వచనములో, ఇప్పుడైనను నీవు దేవుని అడిగిన ఎడల మరి నీకు అనుగ్రహించును, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె విశ్వాసం ఎంతవరకు ఉందంటే, మరణించినటువంటి ఆ లాజరు తిరిగి లేస్తాడు, కానీ ఇప్పుడు లేవడు. ఎప్పుడు లేస్తాడు? ఎప్పుడో పునరుద్ధానంలో లేస్తాడు. ప్రభు అంటున్నాడు, మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావమ్మా, ఇప్పుడే నువ్వు నమ్ము, ఇప్పుడే నేను కార్యం చేస్తానంటే ఆమె ఏమంటుంది? ఎప్పుడో జరిగే దాని గురించి ఆమె మాట్లాడుతుంది. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే, అయ్యా మరి దేవుడు అంటాడు, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అంటాడు. ఇదే రక్షణ దినం, ఇదే నీకు సహాయం కలిగే దినం, ఇదే నీకు విమోచన దినం అంటే మనం ఏం చెప్తాం? ఈరోజు కాదు ప్రభు, ఎప్పుడో నువ్వు చేస్తావని ఆ విశ్వాసంలో మనం ఉంటాం. ఇక్కడ ఆమె అట్టి విధంగా తమ్ముడు గురించినటువంటి అవగాహన, తమ్ముడు తిరిగి లేపబడతాడు,
ఈ రోజే లేపబడతాడనేటువంటి అవగాహన లేదు, అంతగా దేవుణ్ణి విశ్వసించే కృప లేదు. కానీ మరియ విషయంలో చూస్తే అదే అధ్యాయం 32వ వచనంలో చూస్తే అప్పుడు మరియ కూడా ఆయన ఉన్న చోటికి వచ్చి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. హల్లెలూయా. ఈమె విశ్వాసం చూడండి, ఆయన పాదాలు పట్టుకుంది, కానీ ఆ పాదాలు విడిచిపెట్టట్లా. నువ్వు నా తమ్ముడిని బ్రతికిస్తావా లేదా, నువ్వు ఇక్కడ ఉంటే అసలు ఆయన చనిపోయేవాడే కాదు, ఆయన మరణ పడకలు ఉన్నప్పుడు నువ్వు వస్తుంటే కనుక బాగుపడేవాడు. అయినా నువ్వు ఇప్పుడు ఆలస్యం లేదయ్యా, ఇప్పుడు కూడా నా తమ్ముడు నువ్వు లేపగల సమర్థుడైన దేవుడు కదా. మార్త ఏం చేసింది, అనేక పనులు పెట్టుకొని ఆ విజన్ని కోల్పోయింది. దేవుడు ఈ దినమే కార్యం చేయగలడనే విజన్ కోల్పోయింది. మరి ఏం చేసింది, ఆయన పాదాల యొద్ద కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నట ద్వారా, ఆ వాక్యపు లోతులోకి వెళ్ళటం ద్వారా ఆ వాక్యం ఆమెలో ఎంతగా పనిచేసిందంటే, ఈ దినం నా తమ్ముడు లేపబడతాడనే విశ్వాసము, ప్రభు పాదాలు పట్టుకుంటే నిశ్చయంగా ఆయన లేపబడతాడని ఒక విశ్వాసంలో ఆమె ప్రార్థించినప్పుడు ఆమె కన్నీళ్ళకి యేసయ్య ఏమైపోయాడండి, కరిగిపోయాడు. ఆయన కూడా కన్నీళ్లు కార్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, ఆ యొక్క లాజరుని బ్రతికించినట్లుగా మనము చూడగలము. కనుక ఇంట్లో ఒక అక్క ఉంటే గనక, ఒక చెల్లి ఉంటే ఆ కుటుంబానికి ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. మన స్త్రీలలో మనము ఎవరికైనా అక్కలం కావచ్చు, ఒక చెల్లెలు కావచ్చు, మన కుటుంబంలో ఎవరు రక్షణ లేకుండా ఉన్నారో వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, వారి కుటుంబ పరిస్థితులు బాగలేకపోతే ప్రార్థించవలసిన బాధ్యత, లేకుంటే వారికి ఏదైనా అనారోగ్యాలు వచ్చి మరి బాధ్యత మరి 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 మరణ పడకల్లో ఉంటే వారి గురించి మరి ప్రార్థించవలసిన బాధ్యత. అమ్మగారికి దేవుడు నాకు మరి ఒక ప్రార్థన సహవాసం ఇచ్చాడు. మేమిద్దరం ఏం చేస్తామంటే ప్రతిదినం ప్రార్థన చేసినప్పుడు అమ్మగారి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఆ కుటుంబాలన్నిటి గురించి నేను ప్రార్థన చేస్తాను. అమ్మగారు నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, వాళ్ళు ఎవరున్నారో వారి కుటుంబాల గురించి ప్రార్థన. అంటే ఏంటి, ప్రతి దినము కూడా మన కుటుంబస్తుల నిమిత్తం, ఏ కుటుంబంలో నుంచి మనం వచ్చామో, ఏ అమ్మా నాన్నకు పుట్టామో, ఏ అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య మనం పెరిగామో, మనకి ఇప్పుడు మన కుటుంబాలు ఉన్నాయి, మనకు బిడ్డలు ఉన్నాయి, మన సంసారాలు ఉన్నాయి. అయినను వారి నిమిత్తము మనం విజ్ఞాపన చేయబద్దులమై ఉన్నాం. వారికి మనకు మధ్య సంబంధాలు లేకపోవచ్చు, వాళ్ళ కుటుంబం వాళ్ళది, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి, కానీ ప్రార్థించే విషయం మాత్రం మనం ఈ దినం కూడా ఆ ప్రార్థన పరిచర్య అనేది మానకుండా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మార్తను మరియను ఇక్కడ మన ఎదుట సాదృశ్యంగా పెడుతున్నాడు కదా. ఒక అక్క చెల్లి బాధ్యత అలా ఉంది. ఒకే కుటుంబంలో అక్క చెల్లి ఉన్న తర్వాత ఏమైపోద్దండి, పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిపోతే కోడలు అయిపోద్ది, అవునా. నెక్స్ట్ స్టేజ్ నోవహు యొక్క కోడళ్ళ గురించి చూస్తే వారు ఎంత విధేయులునే ఉన్నారంటే, వారి గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట రాయబడిందండి. ఆది కాండము 6వ అధ్యాయము 8-18 వచనంలో చూస్తే, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలను అని చెప్పిన తర్వాత, వాళ్ళు అక్కడ ఎక్కడా కూడా ఆ కోడళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చినట్లుగా మనం చూడలేము, అవునా కదా. కోడళ్ళతో కలిసి నువ్వు ఓడలోకి వెళ్ళాలి, నీ కుమారులు నీ భార్యతో కలిసి లోపలికి వెళ్ళాలి అని చెప్పిన తర్వాత 18వ వచనములో, కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటికి వచ్చేటప్పుడు కానీ వారు ఏమీ మాట్లాడలేదండి. ఆ గృహంలో ఏ గృహానికి వారు వచ్చారో ఆ గృహ పద్ధతులు, ఆ గృహంలో ఉన్న కార్యాలు, ఆ గృహంలో వారు పెద్దవారు ఎట్లా నడిపిస్తే అట్లా, భర్త ఎట్లా నడిపిస్తే అట్లా, అత్తమామలు ఎట్లా నడిపిస్తే అట్లుగా వారు నడుస్తున్నారు. కానీ వారి సొంత అభిప్రాయాలు లేవండి. రూత్ అనే ఆమె గురించి మనం చాలా చెప్తాం కదా. ఆమె ఒక మాట, ప్రాముఖ్యమైన మాట చెప్పుద్ది. ఏం చెప్పుద్ది ఆవిడ? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అన్యురాలైన ఒక కుమార్తె ఒక కోడలుగా ఒక గృహానికి వస్తుంది. ఆమె పలుకుతున్న మాట ఏంటండి, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా. అంటే ఏంటి, ఒక కుమార్తె కోడలుగా ఒక గృహానికి వచ్చిందంటే ఆ ఇంట్లో ఇక అంతే, తన పుట్టింటిని మరిచి మెట్టింటికి వచ్చిన తర్వాత ఈ ఇంటి వాళ్ళు ఆమె సొంత వాళ్ళు అయిపోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అమ్మ, మా నాన్న, మా ఇంట్లో వాళ్ళు కదా, మా ఇంటి పద్ధతులు, అప్పుడు ఎంత ఘర్షణ అయిపోద్దండి. తన ఇంటి వారిని మరవకుండా
ఇక్కడికి వచ్చి కూడా అదే పద్ధతుల్లో అదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే కుటుంబాలలో కలతలు ఇవాళ రేపు ఎందుకు విడాకులైపోతున్నాయి అంటే ఆడపిల్లలు మగపిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత మెట్టినింటికి వచ్చిన తర్వాత కలిసిపోవటల, ఇది వారి సొంత గృహంగా వారు భావించట్లా. వారి జీవితకాలం ఎక్కడుండాలి? ఒక 20 సంవత్సరాలు పుట్టింట్లో పెరిగొచ్చారు, కానీ జీవించిన మిగతా జీవితకాలం అంతా ఎక్కడుండాలండి? అత్తింట్లోనే ఉండాలి. అంటే ఏ పద్ధతుల్లో నడవాలి? అత్తింటి పద్ధతుల్లో నడవాలి. కానీ కుమార్తెలు అనేవారు వారి పద్ధతులు ఇక్కడ ప్రయోగించాలని చూస్తున్నారు కనుక జీవితాల్లో ఫెయిల్యూర్స్, జీవితాలలో కొట్లాటలు అక్కడ మరి లేకపోవటం వల్ల అక్కడ గొడవలు జరుగుతున్నట్లుగా చూడగలము. మరి కుమార్తెల మీద, కోడళ్ళ మీద మరొక బాధ్యత ఏంటంటే మరి ఒక వంశాన్ని వృద్ధి చేసే దాంట్లో రాహేలు గురించి అక్కడ మాట్లాడిన మాటలు, రూతు గురించి మాట్లాడిన మాటలు, నువ్వు ఒక రాహేలు వలె పిల్లలను వంశాన్ని వృద్ధి చేయుదానిగా ఉండుగా. అంటే ఏంటి? కోడలు ఒక గృహానికి వచ్చిందంటే ఈ వంశానికి సంబంధించిన వారిని వృద్ధి చేయటానికి వస్తుందని, తన సొంత ఇంటి వారు కాదు, ఏ ఇంటికైతే కోడలు వచ్చిందో అక్కడ వంశాన్ని వృద్ధి చేయటానికి వచ్చిందని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కోడలు అనే ఒక వ్యక్తి వినయ విధేయతలు కలిగినదై వచ్చిన మెట్టింటిలో మరి వారి పద్ధతిలో నడిచి వారిని ప్రేమించి వారిని హత్తుకొని రూతు వలె జీవించాలనేది దేవుని ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము. భార్యల గురించి ఆలోచిద్దాం. తర్వాత ఏమవుద్దండి? ఒక ఇంటికి కోడలు వచ్చిందంటే ఎలా వచ్చింది? ఒక వ్యక్తికి భార్యగా వచ్చింది. భార్య దొరికిన వానికి ఏం దొరికిందండి? మేలు దొరికింది. భార్య పనిమిటికి కిరీటం అన్నది కదా. ఈమె గురించి మనం చూస్తే గనక భార్య స్థానములో శారా గురించి మనం చెప్పుకోవచ్చు. అవునా? శారా ఏం చేసింది? ఎలాగనో అబ్రహామును ప్రేమించింది. ఎలా ప్రేమించింది? యజమానుడు అని పలికింది, పిలిచింది, గౌరవించింది. కానీ ఆయన ఎలా ప్రేమించింది? తన ప్రాణాలు అడ్డు వేసి మరి ఆయన ప్రేమించింది. వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు ఆయన చెప్పాడంట, అమ్మా నువ్వు చక్కనదానివి, నిన్ను బట్టి నాకు మేలు చెయ్యమ్మా, నువ్వు చక్కనదానివి కనుక నువ్వు నా భార్యవని చెప్తే నన్ను చంపేసి నిన్ను బ్రతకనిచ్చి నిన్ను తీసుకొని వెళ్ళిపోతారమ్మా. కాబట్టి నువ్వేం చేయాలి? నా నిమిత్తంగా నువ్వు చేయవలసిన మేలు ఏంటంటే నన్ను మరి అన్ననని చెప్పు, నువ్వు నా చెల్లెలవని చెప్పు అని తన ప్రాణాలు కాపాడుకోవటానికి ఆమె చేత అబద్ధం ఆడిస్తాడు. అయినాగా ఆమె అబద్ధం ఆడకుండా మానేసింది. ఆ భర్త కొరకు ప్రాణాలు ఇచ్చుటకు ఆమె వెనుకు తీయటలేదు. ఇవాళ రేపు భర్తలు ఒక మాట మాట్లాడితే 10 మాటలు భార్య మాట్లాడుద్ది. ఒక దెబ్బ కొట్టాడు అనుకో, అయిపోయింది అంతే. అక్కడ 10 దెబ్బలు కొట్టి చూపిస్తుంది. నాకు రాదా మాట్లాడటం, నాకు కొట్టడం రాదా అని తిరుగుబాటుతనం, అహంకారతనంతో ఇవాళ రేపు స్త్రీలు ఉంటున్నారు. అలనాడు పరిశుద్ధతలో జీవించిన స్త్రీలు భర్తను యజమానుడిని పిలవటమే కాదు కానీ విధేయులై జీవించారు. భార్య అనబడిన ఒక టైటిల్లో మనం పెట్టినప్పుడు మనకు ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటంటే విధేయత అనే గుణలక్షణం ఉండాలి. అంతేకాదు ఈమెను చూచినట్లయితే మరి భార్యగా ఆమె ఒక పనిమంతురాలుగా ఉంటుంది. అవునా కాదా? ఒక విశ్వాస వీరురాలుగా ఉంటుంది. మరి అటువంటి గుణలక్షణాలు మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోతు భార్య ఎలా ఉందండి కదా? వెనక్కి తిరిగి చూచి ఆమె ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే ఒక భార్యగా ఉండవలసిన ఆ భర్తతో బయలుదేరి వస్తా ఉంది ఆవిడ కదా. అందరూ కలిసి దేవుడు కృప చూపించి ఆ కుటుంబాన్ని విడుదల చేశాడు. అబ్రహాము మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. అయ్యా లోతుని జ్ఞాపకం చేసుకో, ఒక 10 మంది ఉంటే కాపాడయ్యా అని ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటే ఆమె ఏమీ మరి వదిలిపెట్టుకోలేదండి. లోకాన్ని వదిలిపెట్టుకోవాలా, ఈ లోకం పట్ల ఉన్న వ్యామోహాన్ని వదిలిపెట్టుకోవాలా కదా. అక్కడ ఏదో ఆస్తి ఉంది, అక్కడ ఏదో సంపాదన ఉంది, ఆవిడ దాన్ని వదిలిపెట్టుకోకపోవటం వల్ల తిరిగి చూచి ఆమె ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ దినము వరకు కూడా ఉప్పు స్తంభం ఉందంట ఆ దేశంలో. హల్లెలూయా. కానీ మనము విశ్వాస వీరుల జాబితాలో ఉండి భార్య దొరికిన వానికి మేలు కలగటమే కాదు, మరి గుణవతి అయిన భార్య దొరుకుట అది అరుదు, అట్టిది ముత్యము కంటే వెల కలది కదా. మనమందరం కూడా భార్య స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గుణవతి అయిన భార్యలుగా ఉండటానికి దేవుడు కృప దయచేయునుగాక. దేవుడు మానవుడికి ఇచ్చిన బహుమానాలలో గృహము, విత్తము, పితరులు ఇచ్చిన స్వాస్థ్యము,
సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంట. దేవుడు మనని మన భర్తలకి సుబుద్ధి గల భార్యలుగా మనం ఉంటే ఒక ఆస్తి ఇచ్చినంట, ఆస్తితో సమానం అంట, మనం ఇంకా ఒక గృహంతో సమానం అంట. అట్టి విధంగా స్త్రీలమైన మనము మన భర్తలకి మేలు చేసేవారుగా, ఆమె తాను బ్రతుకు దినములన్నిటి అతనికి మేలు చేయను కానీ కీడు చేయదు కదా. ఇవాళ రేపు ఎన్ని ఘోరమైన కార్యాలు వింటున్నామో. ఈ మధ్య ఒక ఆమెట భర్తని ముక్కలుగా నరికేసి సిమెంట్లో కూరేసేసి సిమెంటు వేసేసి కలిపేసి ఒక డ్రమ్లో పెట్టేసిందంట. బా దేవుడా, ఇటువంటి స్త్రీలు కూడా ఉన్నారా లోకంలో? ఎంత ఘోరమైనటువంటి దానిలోకి వెళ్ళిపోతున్నారా స్త్రీలు. ఎవరండి? లాలిత్యం కలిగిన వారు, మృదుత్వం కలిగిన వారు కదా. ఎంత ప్రేమమయులుగా ఉండే స్త్రీలు ఎంత దుర్మార్గులుగా తయారైపోతున్నారో. దేనికి? దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడనలేకపోవటం వల్ల దేవుడు భ్రష్ట మనసుకి వారిని అప్పచెప్తా ఉన్నాడు. మరొక తర్వాత భార్య అయిన తర్వాత ఏమైపోద్దండి? అమ్మ అయిపోద్ది. అవునా? అమ్మకేం కావాలి? పిల్లలు కావాలి. పిల్లల కోసం హన్నా ఏం చేసింది? ప్రార్థన చేసింది, ఏడ్చింది. ఏలి అంటున్నాడు, అమ్మా ఎంతకాలం నువ్వు మత్తురాలా వింటావు? ఆమె తాగొచ్చింది అనుకున్నాడు పాపం ఆ దైవజనుడు. మత్తుగా ఉన్నావు అమ్మా అంటే, లేదయ్యా నా హృదయం వేదనతో నిండిపోయిందయ్యా, ఆ దుఃఖముతో పరితాపంతో నిండిపోయిందయ్యా, ఆ దుఃఖంలోంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అంటే, అప్పుడు ఏలి అంటాడు, దేవుడు నువ్వు చేసిన మనవుని దేవుడు ఆలకించాడు, నిశ్చయంగా నీ కడుపున కుమారుడు పుడతాడంటే, అయ్యా నాకు కుమారుడు పుడితే నేను ఏం చేస్తానో తెలుసా? ఆ కుమారుడిని తెచ్చి నీకు దేవునికి ఇక్కడ సమర్పణ చేస్తానయ్యా. ఈ దినం అమ్మలైన వారు చేయవలసిన పని ఏంటంటే, నాకు బిడ్డలు పుడితే ఒక ఇంజనీర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, లేకుంటే ఒక గొప్ప డబ్బులు సంపాదించే వ్యాపారస్తుడు కావాలి. కాదండి, దేవుని ఆత్మల సంపాదన కొరకు తమ బిడ్డలను మరి త్యాగం చేసుకునే తల్లులు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. నాకు కుమార్తె మరి దైవజనరాలకి దేవుడు కృపిచ్చాడు. నా 3 కుమారుల్ని కుటుంబాన్ని కూడా దేవుని సేవలో సమర్పించుకోవడానికి దేవుడు కృప దయచేశాడు. అమ్మగారు కుటుంబం యావత్తు కుమారులతో సహా ఆఖరికి మనవరాలతో సహా దేవుని కొరకు వాడబట్టడానికి దేవుడు కృప దయచేసినాడు. ఈ లోకంలో మనం వచ్చామండి, మనం తిరిగి ఏమి తీసుకెళ్ళలేం కదా. ఈ లోకంలో ఇంత బంగారం వేసుకోవచ్చు, ఇన్ని ఇళ్ళు మనకు పొజిషన్స్ ఉండొచ్చు, కానీ ఏమి తీసుకెళ్ళగలం? ఆత్మలో తీసుకెళ్ళగలం. ఈ లోకంలో దేవుని పని చేసి ఆ పనికి సంబంధించిన ప్రతిఫలమే మనం పొందుకోగలం. కనుక మన పెట్టుబడి మన బిడ్డల మీద ఏం పెట్టుబడి పెడదామంటే, వారిని భయభక్తుల్లో పెంచే విధంగా పెట్టుబడి పెడదాం. హల్లెలూయా. వారిని దేవుని కొరకైన బలమైన సాధనాలుగా సిద్ధపరిచేలాగా మనం పెట్టుబడి పెడదాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను తొలగిపోడు. అమ్మల విషయంలో చూస్తే యొక్కబేతు ఎవరి తల్లి? మోషే తల్లి దాదిగా వచ్చింది. అసలు ఈ లోకంలో ఎవరైనా అమ్మకి డబ్బులు ఇచ్చి పాలు దాగి ఉంటారా? అవునా కదా? అమ్మకి డబ్బులు ఇచ్చి పాలు దాగి ఉంటారా? కానీ మోషే మరి అక్కడ అమ్మ దాదిగా ఉంది. అక్కడ దాదిగున్న సమయంలో ఆ తల్లి చేసిన పని, ఆ కుమారుడులో మరి యొక్క ఇశ్రాయేలు గురించిన విషయం అంతా రంగరించబోసింది. నిన్ను దేవుడు నిన్ను ప్రత్యేకంగా పుట్టించాడు ఈ లోకంలో, నీవు ఇశ్రాయేలును విమోచించేవాడుగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు వారి కొరకు నువ్వు ప్రయాసపడి ఉండవలసిన వాడవని ఆ పాలు రంగరించి పోసినప్పుడే తల్లి అతనిలో హృదయంలో అది నూరి పోసిపోయట ద్వారా అతను ఏమయ్యాడండి? ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చేవాడుగా ఉన్నాడు. మరి నీవు నీ బిడ్డలను ఏ విధంగా నువ్వు పెంచుతున్నావు? ఏ విశ్వాసంలో పెంచుతున్నావు? దేని కొరకు నువ్వు పెంచుతున్నావు? నిజమైన భయభక్తుల్లో పెంచుతున్నామా? మరి దేని కొరకు నువ్వు పెంచుతున్నావు నీ బిడ్డలని? ఈ దినము చిన్న బిడ్డలు కలిగిన వారిని మీరు అట్టి విధంగా పెంచడానికి దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. హల్లెలూయా. నా కొడుకు బాగా చదవాలండి, గొప్ప ఆఫీసర్ కావాలండి, బోళ్ళని డబ్బులు తీసుకురావాలండి, కొన్ని మేడలు మేము కట్టుకోవాలండి, ఇవన్నీ కుప్పకూలిపోయాయండి. అవునా కదా? కనుక మన బిడ్డలను దేవుని రాజ్య వ్యాప్తి కొరకైనా
సాధనాలుగా మనం పెంచాలి. అట్టి విధంగా ఒక అమ్మలాగా మనము ఈ లోకంలో మన బిడ్డలు పెంచేవారు ఉండాలి. మరి బిడ్డల గురించి మనం ఆలోచిస్తే కనుక మరి ఎక్కువైతే కాదు, కానీ మరి ఇక ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించవచ్చు. మన బిడ్డలకు అనారోగ్యాలు కలిగినప్పుడు వారి పోరాటం చేసి అనారోగ్యాల నుంచి వారిని మరి బయటకు వచ్చేటట్లు కూడా మనం ప్రార్థించబద్దులమైన ఒక తల్లి ఎలీషా షూనేమిరాలు ఏమైపోయింది, కుమారుడు చనిపోయాడు. చనిపోతే ఏం చేసింది, ఆమె వచ్చి మొరపెడతా ఉంది. ఏమని మొరపెడతా ఉంది, తన భర్తకు చెప్పలా, అవునా కదా? కుమారుని తీసుకెళ్ళి ఆయన గదిలో పండబెట్టి ఆ దైవజనుడి యుద్ధకు వెళ్ళి ఏం చెప్తా ఉంది, ఆయన కాళ్ళు పట్టుకుంది. అంటే మన ప్రార్థనలు మన బిడ్డల ఎడ ఎలా ఉండాలంటే, మరి మనము కన్నీరుతో ప్రార్థించేవారుగా, మన బిడ్డలు ఆత్మలు నశించిపోకుండా నిరంతరము వారి కొరకు విజ్ఞాపన కర్తలుగా. అంటే చనిపోయి ఉన్నారా మన బిడ్డలు అంటే, అవునండి, ఆత్మీయ స్థితిలో వారు రక్షింపబడకపోతే చనిపోయిన స్థితిలో ఉన్నారు. చనిపోయిన ఆత్మస్థితి కలిగిన మన బిడ్డల నిమిత్తము అట్టి విధంగా ప్రలాపించబద్దులమైనాం, అట్టి విధంగా కన్నీరు కార్చబద్దులమైనాం, అట్టి విధంగా విజ్ఞాపన చేయబద్దులమైనాం. జాన్ వెస్లీ అని గొప్ప దైవజనుడు ఉన్నాడు. వాళ్ళంట 17 మంది పిల్లలంట. ఎంతమంది అండి? ఆ దినంలో గంపుడు పిల్లలు ఉంటారు కదా, 17 మంది పిల్లలు. అయితే ఆమె రాత్రంతా మొదలు పెట్టేదంట, పిల్లలు పడుకోగానే మొదలు పెట్టేదంట, ఒక్కొక్కళ్ళ తల దగ్గర కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టేదంట. ఆమె తిరిగి తెల్లారేటప్పటికి ఒక్కొక్కళ్ళ గురించి ప్రార్థించి, ఆమె రాత్రిపటికి నిద్రపోవటం లేదు, ఒకళ్ళ గురించి ప్రార్థించి, ఒకళ్ళు ఈ 17 మంది గురించి ప్రార్థించడానికి ఆమె రాత్రంతా గడిచిపోయేదంట. ఎంతసేపు నువ్వు ప్రార్థిస్తున్నావు నీ పిల్లల గురించి ప్రార్థించడానికి నువ్వెంత సమయం గడుపుతున్నావు? నీ వ్యక్తిగత ప్రార్థన సమయం ఎంత? నీ కుటుంబ ప్రార్థన సమయం ఎంత? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించే సమయం ఎంత? ఇది నువ్వు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఒట్టిగా ఏదో నెల ఇక్కడ వచ్చి మనం కూడుకొని ఏదో 1 గంట 2 గంటల కాలక్షేపం చేసి వెళ్ళటం కాదండి. మా ఇద్దరికి ఒక గొప్ప భారం ఉంది. మేమిద్దరం కలిసి ఈ యొక్క హైదరాబాద్ చుట్టుముట్టల్ని మేము తలకిందులు చేయాలి. అందరిలో స్త్రీలలో ఒక ఉద్యమం రగిలించాలి. వారందరినీ కూడా ఆత్మలో ప్రేరేపించాలి. ప్రార్థన ఉద్యమం వారిలో రగిలించాలి. వారి కుటుంబాలు కట్టుకోవాలి. వారి ప్రార్థన విజ్ఞాపన కర్తలుగా మార్చబడాలి. వారి బిడ్డలు దేవుని కొరకు పెంచాలని ఒక తపనతో మేము ఇట్టి విధంగా మేము మండుతున్నాము. ఆ మంట మీలో కూడా రగిలించడానికి మేము మరి ఇట్టి విధంగా మేము ప్రయాసపడుతున్నాం. నెలలో ఒక చోట మా దగ్గర, ఒక చోట తన దగ్గర. ఎందుకు మేము కలిసి కూడుకొని పరిచయం చేస్తున్నామంటే, కొద్ది మంది స్త్రీలనైనా మండించటానికి, దేవుని కొరకు మండించటానికి. అమ్మల తర్వాత ఏమవుతామండి? ఒక అమ్మమ్మమో ఒక నాన్నమ్మో అవుతాం, అవునా? తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ తిమోతి గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. 2 తిమోతి 1:4 నీ అందున నిష్కపటమైన విశ్వాసమును, 2 తిమోతి 1:4 నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఆ విశ్వాసము, ఏ విశ్వాసం అండి? నీలో కనపడుతున్న ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను నివసించెను. అవ్వ అనే పదానికి ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అని ఉంది. గ్రాండ్ మదర్ అంటే అమ్మ తరపున అమ్మమ్మనే కావచ్చు, నాన్న తరపున నానమ్మనే కావచ్చు. ఆమె విశ్వాసము ఆ తల్లిలో, ఆ అమ్మలో ఉన్న విశ్వాసాన్ని ఏం చేసింది? ఆ కూతురులో పోసింది, లేకుంటే కోడలలో ఆ విశ్వాసాన్ని పోసింది. అది ఎక్కడికి ప్రవహించిందండి? నెక్స్ట్ తన యొక్క మనవతరానికి ప్రవహించింది కదా. ఇది పెద్ద వయసులో ఉన్నావా? మనవ సంతానం కలిగి ఉన్నావా కదా? మనవ సంతానం అంటే మనకు చాలా ఇష్టం అండి. మన బిడ్డల కంటే కూడా మన మనవ సంతానం మీద చాలా ప్రీతి ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఆ బాండింగ్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే వారి మీద మనసు లాగుతూ ఉంటుంది. మన పిల్లల మీద కంటే కూడా వారి మీద మనసు లాగుతూ ఉంటుంది. అంటే ఆ బిడ్డలు మనం ఏం చేయబద్దులమైనాం? దేవునిలో పెంచబద్దులమైనాం. నానమ్మలకి అమ్మమ్మలకి దేవుని కృప ఏంటంటే, చిన్న వయసులో వారు 2-3 సంవత్సరాల వయసు లోపల ఉన్నప్పుడు వాళ్ళు పెంచే బాధ్యత ప్రతి నానమ్మకి, ప్రతి అమ్మమ్మకి దేవుడు కృపిస్తాడు, అవునా కదా? కొద్ది కాలం మనతో జీవిస్తారు వాళ్ళు. ఏదో ఒక విధంగా మనతో వాళ్ళు ఆ బిడ్డలు చూసుకోవడానికి, తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, లేకుంటే మన ఇంట్లో పెరిగేటప్పుడు ఆ పిల్లలు మనతో జీవించినప్పుడు మనం ఏం చేయాలి? ఆ బిడ్డలలో విశ్వాసపు బీజాలు వేయాలి. చిన్న చిన్న వాక్యాలు నేర్పించాలి, చిన్న చిన్న పాటలు నేర్పించాలి కదా. అట్టి విధంగా ఆ విశ్వాసం వారిలో రంగరించి పోసినప్పుడు వారు పెద్దవారైనా కూడా తొలగిపోరు. హల్లెలూయా.
కనుక ఒక అమ్మమ్మగా నాయనమ్మగున్న మనం కూడా ఏం చేయాలి? మనవ సంతాన విషయంలో, కన్నబిడ్డలు పెంచే విషయంలోనే కాదు, మనవ సంతానాన్ని పెంచే విషయంలో కూడా మనం అటువంటి బాధ్యత తీసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక కుమార్తెగా ఈ లోకంలో పుట్టిందా? ఈ కుమార్తెలందరికీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, తల్లిదండ్రులకు విధేయులై, తల్లిదండ్రులు ఏమి చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా మీరు పాటించాలి. అట్టి విధంగా దేవుని అందరి భయభక్తుల్లో ఎదగాలి. ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిందా, ఆ కోడల బాధ్యత నెరవేర్చాలి. తర్వాత ఒకరు భార్యగా ఉందా, భర్తకు లోబడి జీవించాలి. ఆ తర్వాత అమ్మగా మార్చబడిందా, అమ్మగా విధులు నిర్వర్తించాలి. అమ్మమ్మ నానమ్మగా ఉందా, ఆ బాధ్యతలు నెరవేర్చాలి. హల్లెలూయా. ఇటు విధంగా మనమందరం కూడా ఏ ఏజ్లో, ఏ స్టేటస్లో, ఏ స్టేట్లో ఉన్నా కూడా దేవుని కొరకైన బలమైన సాధనాలు ఉందుముగాక. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదండి. ప్రతి వయసులో, ప్రతి బాధ్యతలో కూడా దేవుని కొరకు మనము బలమైన పాత్రలుగా చేయబడచ్చు. ఒకటి మూలం ఏంటంటే, దేవుని యందు విశ్వాసంతో, ప్రార్థనా జీవితం కలిగి, పట్టుదలతో వాక్యం చదువుతూ, ఆత్మ అభిషేకంతో నింపబడినప్పుడు ఇవన్నీ చేయటానికి, మనం చివరి శ్వాస వరకు కూడా దేవుని కొరకే జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. కనుక ఈ 5 స్టేజెస్, కుమార్తె, కోడలు, భార్య, అమ్మ, తర్వాత అమ్మమ్మ, ఈ 5 స్టేజ్లో కూడా దేవుని కొరకైన పాత్రలుగా మనమందరం ముందుముగా. ఇక్కడ అన్ని తరాల వారు ఉన్నారు కదా, ఇక్కడ అన్ని గ్రూప్స్ వారు ఉన్నారు. అందరూ కూడా నేను నా వంతులో, నేను ఏ వయసులో ఉంటే ఆ వయసుకు సంబంధించిన పని నేను చేసి దేవునికి మహిమ తీసుకొస్తాను. నా కుటుంబంలో ఉన్న వారి కొరకు నేను ప్రయాసపడతాను. దేవుని కొరకైన బిడ్డలుగా వారిని పెంచుతానని ఒక తీర్మానం తీసుకున్నాం. ఒక మాట అందరూ గుండె చేసుకున్నాం. ప్రభువా, ఇప్పుడు నా వయసు ఏదైనా, ఏ వయసులో ఉన్న వారికి ఏ వాక్యం నువ్వు బోధించావో ఆ వాక్యము నా జీవితంలో ఫలించునుగాక, ఫలించునుగాక, ఫలించునుగాక. నేను అట్టి విధంగా ఫలభరితమైన వ్యక్తిగా మీ కొరకు బలమైన సాధనంగా వాడబడుదును గాక. ఆత్మల రక్షణార్థమైన పనులు అలుపెరగక ప్రయాసపడుదును గాక. మీ రాజ్యానికి నాతో పాటు కొన్ని ఆత్మలను, నా కుటుంబంలోని వారిని తీసుకుని వచ్చుదును గాక. అట్టి కృప నాకు దయచేయబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. అవకాశం ఇచ్చిన అమ్మగారికి